ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు గుడివాడ అమర్నాథ్. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయేసరికి దేశవ్యాప్తంగా ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ 11వ స్థానంలో ఉందన్నారు. అయితే వైసీపీ వచ్చాక 9వ స్థానానికి వచ్చిందన్నారు. వైసీపీ పరిశ్రమలను తీసుకురాకుండా ఇండస్ట్రీ గ్రోత్ ఎలా పెరిగిందని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. 11వ స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో 11వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024కు వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ. ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు?